కొన్నిసార్లు ఫిజిక్స్ సమస్యలు చూడ్డానికి చాలా కష్టంగా భయానకంగా అనిపిస్తాయి కదూ. కాని నిజం చెప్పాలంటే వాటిని అర్థం చేసుకోవడానికి సరైన పద్ధతి తెలిస్తే అవి కేవలం మనం సాల్వ్ చేయాల్సిన పజిల్స్ మాత్రమే. సరే, మరి కోడ్ను ఛేదించడానికి సిద్ధంగా ఉండండి. మొదటగా మనం అద్దాలతో మొదలు పెడదాం. ఇక్కడ ఒక పుటాకార అద్దం ఉంది. ప్రశ్న ఏంటంటే, వస్తువును అద్దం ముందు ఏ రెండు వేర్వేరు పొజిషన్లలో పెడితే దాని ఇమేజ్ సైజ్ ఒరిజినల్ సైజ్కు సరిగ్గా రెట్టింపు ఉంటుంది. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక చాలా సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఉంది. తరువాత ఎలక్ట్రిక్ సర్క్యూట్ల ప్రపంచంలోకి వెళ్దాం. మన దగ్గర కేవలం 2 వైర్లున్నాయనుకుందాం. వాటిని వేర్వేరుగా లేదా కలిపి వాడుతూ మనం 4 డిఫరెంట్ రెసిస్టెన్స్లను క్రియేట్ చేయగలమా? ఇదో సరదా పజిల్ లాంటిది. ఇది సర్క్యూట్లను కనెక్ట్ చేసే బేసిక్ రూల్స్ని మనకు నేర్పుతుంది. ఇక చివరిగా ఎలక్ట్రిసిటీ ఇంకా మ్యాగ్నెటిజం కలిసే చోటుకొచ్చేద్దాం. కరెంట్ పాస్ అవుతున్న ఒక వైర్ను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే దానిమీదొక ఫోర్స్ పనిచేస్తుంది. మరి ఆ ఫోర్స్ని ఎలా లెక్కించాలి? ఈ సమస్యలన్నీ చూడ్డానికి కొంచెం పెద్దవిగా అనిపించొచ్చు, కాని మనం వాటిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి చూద్దాం. అస్సలు భయపడాల్సిన పనిలేదు. ఈ సమస్యలను సాల్వ్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. వాటి వెనుకున్న కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే ఇవన్నీ చాలా చాలా ఈజీ. ఈ విశ్లేషణలో ఈ 4 టాపిక్స్ను మనం ఒక్కొక్కటిగా చూద్దాం. ముందు అద్దాల వెనకున్న రహస్యాన్ని తెలుసుకుందాం. తర్వాత సర్క్యూట్ల గురించి నేర్చుకుని చివరిగా ఎలక్ట్రోమాగ్నెటిజం పవర్ని అర్థం చేసుకుందాం. సరే, మన మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. ఆప్టిక్స్. ఈ అద్దం సమస్య కేవలం ఒక పజిల్ కాదు. లైట్ ఎలా ప్రవర్తిస్తుందో కంట్రోల్ చేసే ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్ని అర్థం చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సమస్య ఇది: ఆబ్జెక్ట్ సైజుకు రెట్టింపు సైజులో ఇమేజ్ ఏర్పడాలంటే ఆబ్జెక్ట్ను ఏ 2 పొజిషన్స్లో పెట్టాలి, మరి ఆ 2 పొజిషన్స్ మధ్య దూరం ఎంత? ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటంటే మనకు రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్ రెండూ ఏర్పడే అవకాశముంది. ఈ పజిల్ను ఛేదించడానికి మన దగ్గర 2 పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఒకటి మిర్రర్ ఫార్ములా, ఇంకొకటి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా. ఇవి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, ఇమేజ్ డిస్టెన్స్ ఇంకా వాటి సైజుల మధ్య రిలేషన్ని చెప్తాయి. ఫార్ములాలు చూడటానికి కాంప్లెక్స్గా అనిపించినా వాటిని వాడటం చాలా సులభం. చూడండి, ఈ ఫార్ములాలను ఉపయోగించి 2 కేసులను మనం సెపరేట్గా లెక్కిద్దాం. ఫస్ట్, రియల్ ఇమేజ్ కోసం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ 30 సెంటీమీటర్లు వస్తుంది. సెకండ్, వర్చువల్ ఇమేజ్ కోసం 10 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఆ రెండిటి మధ్య తేడా 20 సెంటీమీటర్స్. అంతే, ప్రాబ్లం సాల్వ్డ్. సరే, లైట్ ప్రపంచం నుంచి ఇప్పుడు మనం కంటికి కనిపించని ఎలక్ట్రాన్ల ఫ్లో గురించి మాట్లాడుకుందాం. ఒక వైర్లో కరెంట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లు నిజంగా ఎంత స్పీడ్గా వెళ్తాయి? ఆ స్పీడ్ను ఏది కంట్రోల్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇదిగో మన నెక్స్ట్ క్వశ్చన్. ఒక కండక్టర్ చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ని డబుల్ చేస్తే దానిలో ఉన్న ఎలక్ట్రాన్ల యావరేజ్ స్పీడ్ అంటే డ్రిఫ్ట్ వెలాసిటీ ఎలా మారుతుంది? ఫస్ట్, డ్రిఫ్ట్ వెలాసిటీ అంటే ఏంటో సింపుల్గా అర్థం చేసుకుందాం. ఒక వైర్లోని ఎలక్ట్రాన్లను ఒక రద్దీగా ఉన్న రూంలో మనుషుల్లా ఊహించుకోండి. వాళ్ళు ర్యాండమ్గా అటూ ఇటూ కదులుతారు. కాని మనం ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఒక బ్యాటరీని కనెక్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో జరుగుతారు. ఆ నెమ్మదిగా డైరెక్టెడ్ మూమెంట్ యావరేజ్ స్పీడే డ్రిఫ్ట్ వెలాసిటీ. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్ ఒక్కటే: డ్రిఫ్ట్ వెలాసిటీకి పొటెన్షియల్ డిఫరెన్స్కి డైరెక్ట్ రిలేషన్ ఉంది. అంటే ఒకటి పెరిగితే రెండోది కూడా అదే రేషియోలో పెరుగుతుంది. కాబట్టి ఆన్సర్ చాలా సింపుల్, 2VD. సర్క్యూట్లలో ఎలక్ట్రాన్ల ఫ్లో ఉంటుందని మనకు తెలిసిందే. అయితే ఆ ఫ్లోని అడ్డుకునేదేంటి? అదే రెసిస్టెన్స్, అంటే నిరోధకత. ఇప్పుడు మనం వైర్లను కనెక్ట్ చేసే విధానం మొత్తం రెసిస్టెన్స్ని ఎలా మారుస్తుందో, ఇంకా వైర్ తయారైన మెటీరియల్ ఎంత ఇంపార్టెంటో కొంచెం డీప్గా చూద్దాం. ఇదొక ఇంట్రెస్టింగ్ పజిల్. మన దగ్గర 2 వైర్లున్నాయి. వాటిని విడివిడిగా లేదా కలిపి వాడినప్పుడు మనకు ఈ 4 వేర్వేరు రెసిస్టెన్స్ వాల్యూస్ వస్తున్నాయి. అయితే ఆ వైర్ల ఒరిజినల్ రెసిస్టెన్స్ ఎంత? ఈ సమస్యను సాల్వ్ చేయాలంటే మనకు 2 రకాల కనెక్షన్ల గురించి తెలియాలి: సిరీస్ ఇంకా ప్యారలల్. సిరీస్లో రెసిస్టెన్స్లు యాడ్ అవుతాయి. అదే ప్యారలల్ కనెక్షన్లో వాటి రెసిప్రోకల్స్ యాడ్ చేసి టోటల్ రెసిస్టెన్స్ని లెక్కిస్తాం. ఇప్పుడు మనకున్న ఆప్షన్స్లోంచి 4 ఓం ఇంకా 12 ఓం వైర్లను తీసుకుని టెస్ట్ చేద్దాం. వాటిని సింగిల్గా వాడితే 412 ఓంలు వస్తాయి. సిరీస్లో కలిపితే 4+12 అంటే 16 ఓంలు. ప్యారలల్గా కలిపితే 3 ఓమ్స్ వస్తాయి. చూడండి, మనకు కావలసిన 4 వాల్యూస్ సరిగ్గా వచ్చేశాయి.
సర్క్యూట్ రెసిస్టెన్స్ అనేది వైర్ పొడవుపైన దాని మందంపైన ఆధారపడి ఉంటుంది. కానీ ప్రతి మెటీరియల్కు తనకంటూ ఒక సహజమైన అంతర్గత నిరోధక లక్షణముంటుంది. దాన్ని రెసిస్టివిటీ అంటాం. అంటే కాపర్కు ఒకటి ఉంటుంది, అల్యూమినియంకు ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు ఆ సహజ లక్షణాన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. ఈ క్యాలిక్యులేషన్ కోసం మనకు ఈ ఫార్ములా కావాలి. ఇక్కడ రో అంటే రెసిస్టివిటీ, ఆర్ అంటే రెసిస్టెన్స్, ఏ అంటే వైర్ క్రాస్ సెక్షన్ ఏరియా, ఇంకా ఎల్ అంటే దాని పొడవు అన్నమాట. మనకు ఇచ్చిన వాల్యూస్ని అంటే R = 5 ఓం, A = 6 × 10⁻⁻7 స్క్వేర్ మీటర్స్, ఇంకా L = 15 మీటర్స్. వీటన్నిటినీ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ మెటీరియల్ రెసిస్టివిటీ 2 × 10⁻⁻7 ఓం మీటర్ అని వస్తుంది. ఇది ఆ మెటీరియల్ యొక్క ఒక యునీక్ ప్రాపర్టీ. ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం, ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇక్కడ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం కలిసి ఒక కంటికి కనిపించని ఫోర్స్ని క్రియేట్ చేస్తాయి. కరెంట్ పాస్ అయ్యే వైర్ ఒక మ్యాగ్నెట్లాగా ఎందుకు ప్రవర్తిస్తుంది? దానిమీద పనిచేసే ఫోర్స్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు తెలుసుకుందాం. ఇదిగో మన ఫైనల్ ఛాలెంజ్. ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక నిర్దిష్ట యాంగిల్లో పెట్టిన కరెంట్ క్యారియింగ్ వైర్పై యూనిట్ లెంగ్త్కు ఎంత మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేస్తుంది? దీని వెనుకున్న ప్రిన్సిపల్ లారెన్స్ ఫోర్స్. కరెంట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకా వాటి మధ్య యాంగిల్ని బట్టి ఈ ఫోర్స్ మారుతుంది. ఇచ్చిన వాల్యూస్ని ఫార్ములాలో పెడితే ఆన్సర్ 0.6 N/మీటర్. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే యాంగిల్ 30 డిగ్రీస్ కాబట్టి ఫోర్స్ సగమే ఉంది. అదే యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటే, అంటే వైర్ ఫీల్డ్కు పర్పెండిక్యులర్గా ఉంటే ఫోర్స్ మ్యాక్సిమంగా ఉంటుంది. మన ఇళ్లలో వాడే ఎలక్ట్రిక్ మోటార్లన్నీ ఈ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తాయి. సో చూసారుగా, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామో? అద్దాల నుంచి సర్క్యూట్ల వరకు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వరకు ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఒక స్పెసిఫిక్ టూల్ లేదా ఫార్ములా ఉంది. ఇవన్నీ కలిసి ఒక పవర్ఫుల్ ఫిజిసిస్ట్ టూల్ కిట్ని తయారుచేస్తాయి. ఈ సూత్రాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం కేవలం ఎగ్జామ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడమే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎలా పనిచేస్తుందో కూడా వివరించగలం. మరి ఈ కొత్త జ్ఞానంతో వివరించబోయే తర్వాతి అంశం ఏది?